వెళ్ళారు. దాని డీటెయిల్స్ ఇంకా బయటికి రాదు కూడా. నిన్న మనం మాట్లాడుకున్న దాని కంటిన్యూయేషన్ డియోగో గార్షియా దగ్గర మనం చూడొచ్చు అనుకోవచ్చు. ఇవాళ డియోగో గార్షియాకి వచ్చిందనమాట. డియోగో గార్షియా అనేది ఈ చెప్పినట్టు ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, బ్రిటన్ కానీ వీళ్ళందరికీ ఇప్పుడు టెన్షన్ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు డావోస్ లో కొట్టుకుంటున్నారు. అది కాకుండా ఈ డియోగో గార్షియా కొత్తగా ప్రాబ్లంగా మొదలైంది. ఇప్పుడు దాన్ని పాసిబిలీ అమెరికా వాళ్ళ వైపు ఉంచుకుంటారు, కానీ మిగతా ఐలాండ్స్ భారతదేశానికి ఇస్తారు. దాంట్లో 100% సర్టనిటీ ఉంది. ఇది డియోగో గార్షియా ఒకటి వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. మిగతా చాగోస్ ఐలాండ్స్ మిగతా అన్ని 65 ఐలాండ్లో 64 మనకి ఇచ్చేస్తారు. బట్ వాడు వచ్చి అక్కడ కూర్చోవటం రేపు పొద్దున మనకి అది థ్రెటే కదా సార్. మనకి థ్రెట్ ఏం లేదు, మన అక్కడ ఏం లేదు మనకి ఇప్పుడు. వాళ్ళకి థ్రెట్, మనకు కాదు. యుఎస్కి ఒక థ్రెట్. నేను చెప్పాను చూడండి, మనం అక్కడ పక్కన కూర్చొని ఒక చిన్న షిప్ తీసుకొచ్చి అక్కడ పెట్టి దాని ఒక లిజనింగ్ పోస్ట్గా వాడుకుంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎన్ని ఎక్కడ మూమెంట్స్ మొత్తం తెలిసిపోతుంది. అది యుఎస్కి చాలా డేంజర్ అన్నమాట. మన రష్యాకి చెప్తాము అని ఒక భయం ఉంటుంది వాళ్ళకి. ఇదే న్యూస్ మన రష్యాకి కన్వే చేస్తాము, రేపు రష్యన్ షిప్ వచ్చి ఒకటి అక్కడ వచ్చి పక్కన వచ్చి మేము ఇండియాని గెలవడానికి వచ్చానని చెప్పి చాగోస్ ఐలాండ్స్కి వచ్చి ఒక ఐలాండ్ దగ్గర వాళ్ళు ఒక నెల పాటు ఉండిపోతే మళ్ళీ యూఎస్కి టెన్షన్ అయిపోతుంది. సో ఇది జియో పాలిటిక్స్లో వాసుదేవన్ గారు ఇది ఒక చాలా పెద్ద గేమ్ నడుస్తుంది. ఇవాళ రేపట్లో ఫినిష్ కాదు ఇది. డియోగో గార్షియా అనేది పాత స్టోరీ ఉండే, ఇప్పుడు సడన్గా అది పైకి వచ్చింది. ఎందుకంటే ఈ లీజ్ పాయింట్లో పైకి వచ్చింది. పార్లమెంట్లో, యూకే పార్లమెంట్లో డిబేట్లో మళ్ళీ ఈ పాయింట్ పైకి. రిఫార్మ్స్ పార్టీ వాళ్ళు దే ఆర్ అపోజింగ్ కదా సార్. వాళ్ళు అపోజ్ చేస్తారు, వాళ్ళ పని అదే కదా. వాట్ రిఫార్మ్స్ పార్టీ సెయింగ్ మన పాత బ్రిటన్ ఎట్లా ఉండే అట్లనే ఉండాలంటున్నారు. అంటే కలోనియన్ మైండ్ సెట్ ఉండాలంటారు. అంతే. మనమే ఇప్పుడు కూడా లోకం రూల్ చేస్తున్నాం. బ్రిటానియా రూల్స్ ద వేవ్స్, ద సన్ విల్ నెవర్ సెట్ ఆన్ ద బ్రిటిష్ ఎంపైర్. ఇదంతా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇస్తుండే వాళ్ళు ఆ టైంలో. కానీ అదంతా పోయింది కదా. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత బ్రిటన్ ఎక్కడుంది ఇప్పుడు? బ్రిటన్ ఈజ్ అ నోబడీ టుడే. చూడండి ట్రంప్ ఎట్లా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు. ఫ్రాన్స్ కానీ, బ్రిటన్ కానీ, జర్మనీని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు ఆయన. అబ్సల్యూట్ ఇన్సల్ట్ చేస్తున్నారు. మీరు ఎవరో అని అడుగుతున్నారు. మీకు ఏం ప్రసక్తి ఉంది? వాట్ ఈజ్ యువర్ పవర్? యు ఆర్ నథింగ్. స్ట్రెంగ్త్ చూడండి, నా దగ్గర స్ట్రెంగ్త్ ఉంది, నన్ను చూసుకొని నేర్చుకోండి అని చెప్పి ట్రంప్ చెప్తున్నారు అనమాట ఈ టైంలో. వాజ్దేవన్ గారు ఇదొక ఏం చెప్తారో, ఈ యాక్సెస్ ఒకటే కాదు కదా, చాగోస్ ఒకటే కాదు ఇష్యూ ఇస్ అ బిగ్గర్ గేమ్. ఇక్కడ ఏం నడుస్తుందని మన అందరు తెలిసిందే. ఇప్పుడు గ్రీన్లాండ్ ఇష్యూ వచ్చింది మనకి. గ్రీన్లాండ్ కూడా ఏం చేస్తారు, గ్రీన్లాండ్ ఇప్పుడు ఆక్యుపై చేస్తారా లేదా అదన్నీ నడుస్తుంది. ఇప్పుడు ట్రంప్ ఏమో కొంచెం క్వైట్ అయిపోయారు, ఎక్కువ మాట్లాడలేదు దాని గురించి. బహుశా అని తెలిసిపోయింది. ఒకటి వాళ్ళ ఇంటర్నల్ దాంట్లో కూడా చాలా మటుకు ఆపోజిషన్. రిపబ్లికన్స్ ఆర్ ఆల్సో అపోజింగ్. 70% ఆఫ్ అమెరికన్స్ని మొన్న జరిగిన ఒక సర్వేలో గ్రీన్లాండ్స్ని ట్రంప్ పాలసీని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు మీకు ఇంత గొడవ అక్కడ? అది మీకు అక్కడ బేస్ ఉంది ఆల్రెడీ. జస్ట్ లైక్ డియోగో గార్షియా అక్కడ బేస్ ఒకటి ఉంది మీకు, ఎప్పటి నుంచో ఉంది. టూల్స్ అని ఉండే, అది ఇప్పుడు స్పేస్ కమాండ్ చేశారు దాన్ని. ఆ బేస్ ఉన్నప్పుడు మీకు ఎందుకు? ఇంకా వాళ్ళు అంటున్నారు, మొన్న కూడా అన్నారు డెన్మార్క్, యెస్టర్డే ఆల్సో డానిష్ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారంటే, మీకు కావాలంటే ఇంకా 3 ఐలాండ్లు ఇంకా 3 బేసెస్ తీసుకోండి, మాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది ఉండరు, వెదర్ ఈజ్ వెరీ హార్ష్, ఉండలేరు మీరు అక్కడ. మైనస్ కదా సార్. అప్పుడు అది కూడా కాదు, బ్లిజర్డ్స్ వస్తుంది అక్కడ చాలా మటుకు. ఒక వారం పాటు మీకు ఏం కనిపించదు, 5 ఫీట్ ముందు ఏముందో కనిపించదు మీకు, అంత డేంజరస్ బ్లిజర్డ్స్ ఉంటుంది. అట్లాంటి అక్కడ ఉన్న వాళ్ళు తట్టుకోవాలి, ఎందుకంటే దే ఆర్ లైక్ వెరీ వెరీ గ్రోన్. అక్కడ పుట్టిన వాళ్ళకి ప్రాబ్లం లేదు, పెరిగిన వాళ్ళు. ఇప్పుడు లద్దాఖ్కి వెళ్ళండి మీరు, మన ఇండియన్స్ మన వైపు నుంచి మెయిన్లాండ్ ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళకి అక్కడ వెళ్ళినాక ఫస్ట్ 6 hours మనం రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ ఇస్ వెరీ లో. ఈ ఆక్సిజన్ లెవెల్ లో ఉన్నప్పుడు మన లంగ్స్ చాలా చిన్నది. మన నార్మల్ ఇండియా నుంచి మెయిన్లాండ్ నుంచి మన లంగ్స్ చిన్నది, కానీ అక్కడున్న వాళ్ళకి లంగ్స్ ఆర్ వెరీ బిగ్. సో వాళ్ళకి ఆక్సిజన్ ప్రాబ్లం ఉండదు, వాళ్ళు దే విల్ అడ్జస్ట్ టు ఇట్. వాళ్ళు చిన్నప్పటి నుంచి అక్కడ ఉన్నారు. అట్లా ఇప్పుడు గర్వాల్ వైపు ఉన్నారు చూడండి, వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకుంటారు హైట్స్కి. మనం అడ్జస్ట్ చేయలేకపోతాం, వీఆర్ కమింగ్ ఫ్రమ్ ద ప్లేన్స్ అన్నమాట. సో ఇది కూడా అంతే సంగతి. గ్రీన్లాండ్ కూడా, ఈ గ్రీన్లాండ్లో ఇప్పుడు చేస్తున్న గొడవ, మేము ఇది చేస్తున్నాం, మేము అది చేయబోతున్నాం, ఇప్పుడు ఏం జరగదు. బికాస్ యూరోప్ కూడా చాలా మంది తెలిసిపోయింది, ఇది ఏమైనా జరిగితే నేటో విల్ బి టోటలీ అవుట్. రైట్. అది అందరు ఈ నేటో ప్రాబ్లం ఎక్కడ ఉందో రష్యాకి చాలా మంది హ్యాపీగా ఉంటారు. రష్యా పోయింది చూడండి. ఇప్పుడు నేటో ఏమంటున్నారంటే, ట్రంప్ రష్యాని సపోర్ట్ చేస్తున్నారు, నార్త్ కొరియా గురించి మాట్లాడలేదు, ఇరానియన్స్కి పాపం మేము వస్తున్నాం, ట్రంప్ హెల్ప్ ఈస్ ఆన్ ద వే, అది ఇది అని చెప్పారు. వాళ్ళు పాపం రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు 2000 మందిని చంపేశారు వాళ్ళు. దాని తర్వాత ట్రంప్ ఇప్పుడు మాట్లాడలేదు. ఆలోచించండి వాళ్ళ పరిస్థితి, ఆలోచించండి. ఇడుస్తారా వాళ్ళు? ఆ రెజీమ్ వాళ్ళు ఇడవరు. ఆ లీడర్ ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు ప్రొటెస్ట్ చేశారో వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఫైరింగ్ స్క్వాడ్ ముందు పెట్టేస్తారు. పాపం వీళ్ళు తప్పు చేశారు ఇరానియన్స్, ట్రంప్ నమ్మి. అది నమ్మకూడదు.
చాలా క్లియర్. ఆయనకు కావాల్సిన ఆ టైంలో ఆయన పెద్ద డ్రామా చేస్తాడు కానీ 2 వార్షిప్లు తీసుకొచ్చి పెట్టాడు, కానీ ఏం చేయలేడు. ఈ కెనాట్ డూ ఎనీథింగ్ రైట్ నౌ, యాజ్ ఆఫ్ నౌ. రేపు మారచ్చు సిచ్యువేషన్, నవంబర్కి మరీ మారచ్చు. నవంబర్ అని కాదు. ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సింపుల్. ఇప్పుడు యూఎస్లో మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది ఈ ఇయర్లో, ఈ సంవత్సరంలో. ఈ మిడ్ టర్మ్ పోల్స్కి బిల్డప్ ఇప్పుడే మొదలవుతుంది, క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ట్రంప్ డెఫినెట్గా ఓడిపోతారు, వాళ్ళ పార్టీ రిపబ్లికన్ ఇస్ గోయింగ్ టు లూజ్ బ్యాడ్లీ. ఆ పరిస్థితుల్లో లేమ్ డక్ ప్రెసిడెంట్ అయిపోతారు, బిల్స్ పాస్ చేయలేకపోతారు, అమెరికన్ పార్లమెంట్ నుంచి ఏం చేయలేకపోతారు. నిన్న కూడా డిలే అయింది సుప్రీంకోర్టు, నిన్న కూడా వాళ్ళు సుప్రీంకోర్టు నిర్ణయం చెప్పలేదు టారిఫ్ల గురించి. ఈ టారిఫ్ పెట్టారు చూడండి. ఇప్పుడు టారిఫ్ పెడితే ఎవరికి పోయింది? ఇప్పుడు ఆయన అంటున్నాడు నేను వైన్ మీద టారిఫ్ పెడతాను 200%. ఆ టాపిక్లో వద్దాం సార్, ఎందుకంటే ఆ బోర్డ్ ఆఫ్ పీస్లో కనుక జరగకపోతే ఫ్రాన్స్లో 200% వేస్తట ఫ్రెంచ్ వైన్కి. అదే నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే వీళ్ళు జాయిన్ చేయకపోవడం కాదు, నేను అనుకున్నా ఇది పాసిబ్లీ వీళ్ళు థ్రెటన్ చేశారు కదా దాంతో ఉంటుంది అనుకున్నాను, కానీ అది కాదు. ఇది ఇప్పుడు కొత్తది వచ్చింది ఇప్పుడు, ఎందుకంటే ట్రేడ్ ఇది. ట్రేడ్ వార్ ఏమంటున్నా, ట్రేడ్ వార్ కాదు. మీరు అక్కడ రాకపోతే మిమ్మల్ని నేను ఫినిష్ చేసేస్తాను అంటున్నారు. సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆయన. మీరు వెళ్ళి గాజాలు వెళ్తున్నారు, మేమెందుకు పెట్టుబడి పెట్టాలండి అక్కడ? మాకేమొస్తుంది? మీ బిల్డింగ్లు ఇస్తారా మాకు అక్కడ? బోర్డ్ ఆఫ్ పీస్ అని పెట్టారు, మనం అయితే రిజెక్ట్ చేయట్లేదు, వీఆర్ ఆల్సో కీపింగ్ క్వైట్. కానీ మన ఇన్సిస్టెన్స్ అంటే అక్కడ పాకిస్తాన్ ఉండకూడదు, దాంట్లో రిమూవ్ పాకిస్తాన్, వీ విల్ జాయిన్. మన మీద దమ్కి పెట్టలేదే. బట్ మ్యాక్రోన్ చాలా గట్టిగా మాట్లాడాడు కదా సార్. అదే మనం రాజధాని గారు, మీకు ఒక ప్రైవేట్ మెసేజ్ వాట్సాప్లో పంపిస్తే మీరు అది పబ్లిక్ ఫోరంలో పెట్టకూడదు. దట్ ఈస్ బేసిక్ డీసెన్సీ. మన పర్సనల్ డిస్కషన్ అది, అంతే కదా. ట్రంప్ ఒక ఫ్రెంచ్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి వచ్చిన ఒక వాట్సాప్ మెసేజ్ని తీసుకొని ఆయన సోషల్ మీడియాలో వేసేసాడు, ఆయన ట్రూత్ సోషల్ మీడియాలో. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. రేపు ట్రంప్ ఏదైనా మెసేజ్ పెట్టింది అనుకోండి, ఏదైనా ప్రైవేట్ మెసేజ్ పెట్టి వాళ్ళకి సెనేటర్కి పెట్టింది అనుకోండి యూఎస్లోనే, ఆ సెనేటర్ దాన్ని పబ్లిక్ ఫోరంలో పెడితే ట్రంప్కి ఎట్లా పిచ్చి పట్టేస్తుంది. హౌ కెన్ యూ డూ దట్ అంటే ఎవరైనా అంటారు అది. దానికోసం చూడండి మోదీ గారు అసలు మాట్లాడలేదు, ఎందుకంటే ఏదైనా చెప్పినా ట్రంప్ దాన్ని ట్విస్ట్ చేస్తాడు. అవును, మోదీ గారు ఒట్టే ఫోన్ లేపి హలో అని చెప్తే చాలు, మోదీ నన్ను సార్ అన్నాడు అంటాడు. ఇది ట్రంప్ డైలాగ్ అనమాట. ఆయన ఏమంటాడు చూడు, నేను వచ్చి సంవత్సరం అవుతుంది, ఎగ్జాక్ట్లీ 1 year. కరెక్ట్ 1 year సార్. నేను ఏమేమి మార్పులు తీసుకొచ్చాను చూడండి, అందరు నన్ను భయపడుతున్నారు. ఆయనకు అదొక థ్రిల్ అది, అందరు నన్ను భయపడుతున్నారు, నేను ఒక మాట చెప్తే చాలు వాళ్ళు వణుకుతున్నారు. వాళ్ళు చూడండి, ఫ్రాన్స్ చూడండి, జర్మనీ చూడండి, యూకే చూడండి ఎట్లా అయిపోయారు వాళ్ళందరూ. వెనిజువేలా చూడండి నేను ఎట్లా చేశాను మడూరో అని. ఇది ఒక ఫాల్స్ అసెప్షన్, ఎందుకంటే మీరు ఉండిపోయేది నెక్స్ట్ 3 సంవత్సరాలే. దాని తర్వాత ఈ పాలసీస్ అన్నీ వచ్చే ప్రెసిడెంట్ ఖచ్చితంగా స్క్రాప్ చేస్తాడు, ఆబ్వియస్లీ స్క్రాప్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? ఎందుకంటే మీరు ఎక్కడ వెళ్ళినా కానీ లోకంలో యు ఆర్ క్రియేటింగ్ ఎనిమీస్. ఎక్కడ మీరు అందరినీ ఎనిమీస్గా క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు యూఎస్ స్టాక్ మార్కెట్ చూడండి నిన్న పడ్డది. ఎందుకు పడేది? మన యూరోప్ నుంచి వచ్చే ఎక్స్పోర్ట్స్ యూకేకి మ్యాక్సిమం యూఎస్కి వస్తుంది అనమాట. వాళ్ళ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ వాళ్ళ మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అంతా యూరోప్ నుంచి వచ్చే స్పేర్